దావోస్ ధమాకా దుమ్ము లేపిన తెలంగాణ బృందం 1,78,000 కోట్ల ఒప్పందాలు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇవే భారీ పెట్టుబడులు. చివరి రోజు దిగ్గజ అంతర్జాతీయ సంస్థలతోటి ఒప్పందాలు. వీటితో రాష్ట్రంలో కొత్తగా 49,050 మందికి కొలువులు. డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన బ్లాక్ స్టోన్, టిల్మాన్ గ్లోబల్స్, ఉర్సా క్లస్టర్స్ సంస్థలు. ఈ 3 కంపెనీల పెట్టుబడికి 24,500 కోట్లు. విస్తరణకు విప్రో, ఇన్ఫోసిస్ ఓకే. 22,000 ఉద్యోగాలు. సంగారెడ్డిలో సుహానా ప్రపంచ స్థాయి ఎక్సలెన్స్ సెంటర్. హైదరాబాద్లో ఇట్లాంటి హెల్త్ సొల్యూషన్స్ విస్తరణ. 4 రోజుల్లో 20 సంస్థలతో సర్కారు ఒప్పందాలు. నిరుడితో పోలిస్తే 4 రెట్లు అధికంగా పెట్టుబడులు. ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన దిశగా ఎంతో సంతృప్తి. బ్రాండ్ తెలంగాణ సాధించిన అద్భుత విజయం ఇది. ఒప్పందాల కార్యరూపానికి ప్రత్యేక దృష్టి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు అభినందనలు. ముగిసిన దావోస్ పర్యటన నేడు రాష్ట్రానికి తిరిగి రాక. ఎంత తెచ్చిందంట ఆయన? 1,78,000 కోట్ల ఒప్పందాలు తెచ్చిందట, పెట్టుబడులు తెచ్చిందట. సంవత్సర కాలంలో 1 ఇయర్లో అప్పు 1,38,117 కోట్లు ప్లస్ 30,000 కోట్లు రేపటి నాటికి. ఏది? మార్చి నాటికి, మార్చి అయిపోయినాటికి, ఏప్రిల్ నాటికి మొత్తం 1,68,117 కోట్ల అప్పు తెచ్చిర్రు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు కదా. నీ తల్లి మీరు ఇట్లా అంటారా అని చెప్పేసి 1,78,000 కోట్ల పెట్టుబడులు తెచ్చేసినప్పుడు ఒక్క దెబ్బకే. ఇవన్నీ ఇటువేగా కాగితాల మీదగా. మళ్ళీ బట్టి విక్రమార్క డైలాగ్ గుర్తు చేసుకోవాలి మనం. దావోసులు చేసుకున్న ఒప్పందాన్ని వచ్చినట్టు కాదు మనకి. ఈడ ఉట్టినట సూత్రప్రాయంగా ఒప్పుకున్నట్టు అని చెప్పేసి ఈయననే అంటాడు. ఎవరు? బట్టి విక్రమార్క గారే అంటారు. అంటే ఈ 1,78,000 కోట్లు వచ్చినట్టు ఏం కాదు, జస్ట్ పేపర్లలో వార్తలు రాపించుకోవడానికి. ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మీరు చూడండి, ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక, పెట్టుబడుల సునామీ, పెట్టుబడుల ధమాకా వచ్చేస్తే 1,000 కోట్లు, లక్షల కోట్లు అని రాస్తాయి. కానీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అట్లనే అప్పులలో ఉంటుంది, మరి ఆంధ్రప్రదేశ్ అట్లనే నిరుద్యోగం ఉంటుంది, మరి ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఏ కార్యక్రమం ముందుకోదు, కానీ పేపర్లో మాత్రం వార్తలు వస్తాయి. సేమ్ ఇది అంతే. చంద్రబాబు శిష్యుడు కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు కూడా సేమ్ పత్రికలల్లా చూడండి, అన్ని పత్రికలల్లా ఇక చూడండి, దావోస్ డబుల్ ధమాకా. ఈనాడు ఎక్కడ పోయినా ఇగో చూడు, అమ్మ చూసుకో, వెల్లువెత్తిన పెట్టుబడులు. ఇగో మన ప్రియమైన వెలుగు కాంగ్రెస్ పత్రిక. ఇగో దావోస్ ధమాకా 1,78,950 కోట్లు. ఇట్లా పత్రికలలో అన్ని యాడ్లు వస్తాయి. సేమ్ చంద్రబాబు పాలసీ, ఏపీ పాలసీ. పత్రికలలో వార్తలు వస్తాయి, పెద్ద పెద్ద పెట్టుబడులు వస్తాయి, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. గ్రౌండ్లో మాత్రం ఏం రాదు. మళ్ళా వచ్చే సంవత్సరానికి మళ్ళీ లక్షల కోట్లు వస్తాయి. మరి మునుపు వచ్చినట్టు లక్షల కోట్ల పెట్టుబడి ఎక్కడ పోయిందిరా అంటే దానికి ఆలు ఉండదు, సూలు ఉండదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. మరి మొన్న వచ్చినటువంటి పెట్టుబడులు ఎడబెట్టిరు. ఇప్పటికి అందులో 14,000 కోట్ల పెట్టుబడులు అదాంతం చేసుకున్నావు. మరి అవి ఏమైనా ఇప్పటిదాకా అదాంతం చేసుకున్న పెట్టుబడులు పెట్టిరా? రాష్ట్రంలో వచ్చినాయా? అవి క్యాన్సిల్ చేసుకున్నావా? ఏమైంది? అంటే సేమ్ ఇదే, ఓన్లీ పత్రికల కోసం మాత్రమే నడుస్తూ ఉంటుంది అనమాట. దీని గురించి పెద్దగా మనం మాట్లాడుకొని మనకేదో ఇంట్లోకి వచ్చేటువంటి కార్యక్రమం ఏం లేదు. ఎంత ఉట్టిదే, జస్ట్ పేపర్లో వార్తలు రాయడం కోసం మాత్రమే పనికొస్తుంది.